శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు జనవరి మాసంలో 11వ తేదీ అనగా శనివారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులు సాయంత్రం 4:40 దాటాక జరగబోయేది తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. అసలు ఈ రాశి జాతకులు ఈ రోజున మీకు ఏం జరగబోతుంది, ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి, మరి ముఖ్యంగా సాయంత్రం 4:40 దాటాక ఏం జరగబోతుంది, శుభ ఫలితాలా, అశుభ ఫలితాలా తదితర అన్ని వివరాలు కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములో, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములో, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనుక మనం పరిశీలిస్తే గనక తులారాశి వారి జాతకులు ఎల్లప్పుడూ కూడాను దృఢ సంకల్పంతో ఉంటారు. కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే వరకు కూడాను అస్సలు విశ్రాంతి అనేది తీసుకోరు. ఎల్లప్పుడూ కూడాను ఒక విషయాన్ని పలుమార్లు ఆలోచించి 10 రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. విషయాన్ని సాధించే వరకు కూడాను అస్సలు విడిచిపెట్టని తత్వం వీరిది. పట్టుదల కలిగిన వ్యక్తులుగా చెప్పుకోవాలి. అన్నింటా కూడాను ఓర్పు, సహనాన్ని ఎప్పుడూ కూడాను అలవరుచుకొని ఉంటారు. విలువలు కలిగి ఉంటారు. విలువలతో కూడి ఉంటారు. తొందరపాటుతనాన్ని కలిగి ఉండరు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడాను ఎదుటి వారికి హాని కలిగించని నిర్ణయాలు మట్టుకే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలాగే కార్యరంగంలో కూడా ఈ రాశి జాతకులు చాలా వరకు దూకుడుగా వ్యవహరిస్తారు. ఏది మంచి, ఏది చెడు అనేటటువంటి అవగాహన, స్పృహ అనేది ఎల్లప్పుడూ కలిగి ఉంటారు. ఈ విషయంతోనే ఎప్పుడు కూడాను ముందుకు వెళ్తూ ఉంటారు. మరి ముఖ్యంగా తులారాశి వారి జాతకుల విషయానికి వస్తే గనక ఈ రోజున అనగా జనవరి మాసం 11వ తేదీ శనివారం తిథి నాడు దిన ఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే గనక వీరికి మిశ్రమంగా ఉంటుంది. అంటే కొన్ని అంశాల పరంగా చూస్తే గనక అనుకూలంగా ఉంటుంది. మంచి మంచి సత్ఫలితాలు పొందుకుంటారు. మరికొన్ని అంశాల పరంగా చూస్తే గనక మిశ్రమంగా, అననుకూలంగా కనిపిస్తుంది. అటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే కానవస్తుంది. వ్యాపారస్తుల పరంగా చూస్తే సాధారణంగా వారి యొక్క రోజు అనేది సాధారణంగానే గడిచిపోతుంది. ఉద్యోగస్తుల జీవితంలో చూసుకుంటే గనక తులారాశి వారి జాతకులు చాలా చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి. తీసుకునే నిర్ణయాల పట్ల, చేసే పని పట్ల, చెప్పే మాట పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. నిందల పాలు అయ్యే అవకాశం కానవస్తుంది. మాట విషయంలో తెలియని అంశం గురించి భుజానకెత్తుకొని ఎక్కువగా మాట్లాడే మాటలు చాలా వరకు కూడాను ఇబ్బందుల పాల్చేస్తాయి. చెప్పుడు మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఈ రోజున ఉండకపోతే గనక ఇబ్బందులు చాలా వరకు మిమ్మల్ని ముంచెత్తుతాయి. మీ ఉద్యోగ జీవితంలో ఒక పొరపాటుకు, ఒక ఆరోపణ అయితే ఈ రోజున భరించాల్సి వస్తుంది. ఇది మిమ్మల్ని మానసికంగా కాస్త కృంగుదలకు లోను చేసినప్పటికీ కూడాను ఆ తరువాత తులారాశి జాతకులు ఈ రోజున మిమ్మల్ని అపార్థం చేసుకునే వ్యక్తులే మిమ్మల్ని ఆ తరువాత అర్థం చేసుకునే పరిస్థితులు వస్తాయి. కావున మీరే జాగ్రత్తగా, సహనంగా ఉండండి. అయితే ముఖ్యంగా ఈ రోజున తులారాశి వారి జాతకులు సాయంత్రం 4:40 దాటాక
కొన్ని ఊహించని సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోయే అవకాశాలు కూడా కానవస్తున్నాయి. ముఖ్యంగా తులారాశి వ్యక్తులకు ఈ రోజున నూతన వ్యక్తుల పరిచయం కూడాను ఈ యొక్క సమయంలో ఉండవచ్చును. అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే ఏమైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా కావచ్చు. కొంతమంది వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఒకరు కావచ్చు, లేకపోతే ఇద్దరు కావచ్చు. ఈ విధంగా నూతన వ్యక్తులు మీ యొక్క లైఫ్ లోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా కాలం తర్వాత, అంటే చాలా కాలం క్రితం మీరు వదిలేసిన ఒక బంధం కూడాను మళ్ళీ మీ దగ్గరకు వచ్చే పరిస్థితులు అయితే ఈ రోజున ఈ సమయంలో కానవస్తున్నాయి. అది మీ స్నేహితుడు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, లేకపోతే గనక మీ యొక్క నైబర్స్ కావచ్చు, లేకపోతే మీ యొక్క ప్రేమ భాగస్వామి కూడా కావచ్చును. ఇలా ఎవరైనా కూడా కావచ్చును. మీ యొక్క జీవితంలో అయితే ఆ యొక్క బంధం వద్దనుకొని మీరు వదిలేసుకున్నారు. ఒకప్పుడు వారితో చాలా క్లోజ్ కమ్యూనికేషన్ ఉండేది, వారితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. కానీ వారితో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మీరు దూరమయ్యారు. వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు అయితే ఈ రోజున దినఫలాల్లో సాయంత్రం 4:40 తర్వాత ఉండబోతున్నాయని చెప్పాలి. ఈ రాశి వారు ఏమిటంటే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీ కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఈ రోజున ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఇదివరకు ఎప్పుడూ కూడా కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ తీసుకోలేదు. వారు కొన్ని అంశాల్లో మంచి గైడెన్స్ ని అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారికి అపరిచిత వ్యక్తుల వల్ల కాస్తగా సమస్యలు వచ్చే అవకాశాలైతే కానవస్తున్నాయి. వారి వల్ల ఒక నిందను భరించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ట్రైన్లలో ప్రయాణం చేసేవారు ఈ విషయాల్లో చాలా జాగ్రత్త. మీరు చేయని ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశాలున్నాయి. మీ యొక్క విలువైన వస్తువుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండండి. ఈ విషయంలో ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు అయితే తులారాశి వారు తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. చాలా గొడవల కారణంగా మీ కుటుంబ సభ్యులతో మీరు దూరంగా ఉంటున్నట్లయితే గనక తోబుట్టువులు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు, సంతానం కావచ్చు, గొడవల కారణంగా మీరు గనక దూరంగా ఉంటున్నట్లయితే వారితో తిరిగి బంధాన్ని కలుపుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ విధంగా కొన్ని ఊహించని సంఘటనలు అయితే వీరి యొక్క లైఫ్ లో జరగబోతున్నాయి. మీ యొక్క పరిస్థితులను బట్టి మీకు ఈ సంఘటనల్లో ఏదైనా ఒకటి జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పాలి. తులారాశి వారు శుభ ఫలితాలు పొందుకోవడం కోసం ఈ రోజున హనుమాన్ చాలీసా పాటించండి. శుభతిథి ఉన్న మంగళవారం తిథి నాడు హనుమంతునికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. మీకు తోచినంతలో శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.